ఎక్కడ కూర్చుని చేస్తారంటే ప్రతివారి హృదయంలో తిష్ట వేసి కూర్చుని ప్రతివారిని పరిపాలిస్తుంది అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడో కూర్చుని కాదుట, నీ హృదయంలో ఆవిడ ఆసనం వేసి కూర్చుందండి. ఆ ఆసనం చాలా అథారిటీగా కూర్చుంది. అథారిటీగా కూర్చునే ఆసనాన్ని సింహాసనం అంటారు. అధికారాసనం, సింహాసనం. సింహం అంటే శ్రేష్ఠత్వం. మరొక అర్థం చూడండి. సింహశబ్దానికి మనం కేవలం హింస అని చెప్పుకోవడం, శ్రేష్టం, పురుష సింహము అని అంటూ ఉంటాం. అంటే అన్నిటికంటే గొప్పవాళ్ళైన వాడు సింహం. అందుకే సింహానికి మృగరాజు అని పేరు కదండి. జంతువులన్నింటిలో గొప్పది. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం అన్నాడు ఎవరు? పరమాత్మ గీతలో చెప్పలే. అందుకు సింహం అంటేనే శ్రేష్టవాచకం. కనుక అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నట్ట. ఆవిడ అక్కడి నుంచి అధికారం చేస్తున్నారు. ఆ శ్రేష్టమైన ఆసనం ఏంటి? నీ శరీరం మొత్తం పాలిస్తున్న అమ్మవారు నీ హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని చేస్తున్నారు. కనుక ఆవిడ ఆసనం ఎక్కడుంది? అంతా ఉంది ఆవిడ ఆసనం. అది శ్రీమంతమైన ఆసనం. శ్రీ అనగా శక్తి అని చెప్పుకున్న, అలాగే శ్రీ అనగా చైతన్యము. ఇదొక అర్థం.